హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. స్టూడెంట్స్, మన ఈరోజు క్లాస్లో భాగంగా డిఫరెన్షియేషన్ టాపిక్లో ట్రిక్స్తోని ఒక క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాము వితౌట్ యూజింగ్ లాంగ్ అండ్ లెంతీ మెథడ్స్ విచ్ ఆర్ ఇన్ ద టెక్స్ట్ బుక్. మనం ఇది చూద్దాం. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఆన్సర్ అనేది వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో జేఈ మెయిన్స్ కానీ మీకు ఎంసెట్ కానీ దీంట్లోనే ఉపయోగపడుతుంది. ఒకసారి మనం ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ మోడల్ వచ్చేసరికి ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడ్ బై 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్ టు సో అని అట్లా మీకు అప్ టు సోన్ వెళ్ళిపోతూనే ఉంటుంది. దెన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎఫ్ ఎక్స్ బై 2y ప్లస్ 1. సో ఈ విధంగా ఉన్నప్పుడు క్వశ్చన్ ఫార్మేట్ మీరు డైరెక్ట్ ఆ ట్రిక్ అనేది అప్లై చేసేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ అప్ టు సో వన్. దెన్ డివై బై డిఎక్స్ ఏంటిది అనేది మన క్వశ్చన్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీరు కంపేర్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, ఓకేనా. జస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా మీకు ఏమవుతుంది, ఈ పవర్ ఎక్సే అవుతుంది. సో మీరు ఏం లేదు, జస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, డివై బై డిఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ వాల్యూ ఈ పవర్ ఎక్స్ బై 2y ప్లస్ 1 అంతే. మీరు లాగరిథమ్స్ ఇలాంటి పెద్ద పెద్ద మెథడ్స్ అనేది మీరు అప్లై చేయని అవసరం లేదు. చాలా ఈజీగా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే స్టూడెంట్స్.